కలకత్తాలో మహిళా డాక్టర్ అత్యాచారం హత్యపై విశాఖలోని జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా డాక్టర్లకు భద్రత కల్పించాలని కోరారు. నిర్భయ, దిశ చట్టాలు ఎన్ని వచ్చినా ఆడవారికి రక్షణ కరువవుతోందంటూ ఆక్రోశించారు. ప్రభుత్వం దీనిపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని ముక్త కంఠంతో నినదించారు. దీనిపై మరింత సమాచారాన్ని వైజాగ్ నుండి మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. విశాఖలో కీలకంగా ఉన్న డాక్టర్లు అయితే జోడా డాక్టర్లందరూ కూడా ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు కోల్కతాకు సంబంధించి ఒక జోడా డాక్టర్ ఇక్కడ బ్రూటల్ గా రేప్ చేసి అక్కడ నుంచి మర్డర్ కూడా చేసిన పరిస్థితి పైన ఇక్కడ జోడాలందరూ కూడా ఇక్కడ ఇదిగో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతున్నారు. మహిళా డాక్టర్ పైన ఉన్న హింసని, ఆ మానసిక సమాజాన్ని కూడా ఇక్కడ అడ్డుకట్టాలంటూ కూడా జగదాంబ కోట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా డాక్టర్లందరూ కూడా నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, జోడా డాక్టర్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ రోజు ఈ డాక్టర్లందరూ కూడా రోడ్డు మీద వచ్చి నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఏంటంటే చెప్పాలి. ఆర్జీ గారు కోల్కతాలో రీసెంట్గా ఒక జరిగిన ఇన్సిడెంట్, మా కొలీగ్ ఒక ఫీమేల్ లేడీ డాక్టర్ని 36 అవర్స్ డ్యూటీలో ఉన్నప్పుడు రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. డ్యూటీలో ఉంటుంటేనే మనకు భద్రత కల్పించలేనప్పుడు డాక్టర్స్కి ఎక్కడ మనకు ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఉంటుంది. సో మనకు డ్యూటీలో డాక్టర్స్కి ప్రొటెక్షన్ సేఫ్టీ కావాల్సిన దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు చేయాలని మా డిమాండ్, ఒక ప్రత్యేక డిమాండ్ టు ద సెంటర్ గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే మనకు ఆ డాక్టర్ మీద జరిగిన దాడికి ఇమీడియట్గా కల్పిట్ని అరెస్ట్ చేయాలి. ఇమీడియట్గా ఆ కల్పిట్ని ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఆ డెత్కి హ్యాంగ్ చేయాలని చెప్పేసి మా కోరిక, అంతే. సో మనం డిమాండ్ చేసేది అతన్ని హ్యాంగ్ చేయాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకోటి మాకు ఒక మంచి భద్రత, ఒక ప్రొటెక్షన్ సేఫ్టీ ఎన్వైరన్మెంట్ కావాలనే కోరిక, అంతే. చూస్తున్నారు కదా, ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు జోడా డాక్టర్లందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన అయితే తెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ తరహాలోనే మన మధ్యన ఒక మహిళా డాక్టర్ ఉన్నారు, ఆవిడతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు అక్కడ జరిగిన ఘటనని ఏ విధంగా చూడాలంటారు? అది ఇప్పుడు అక్కడ జరిగిన ఘటన అది డాక్టర్స్కే కాదు, ఎక్కడ కూడా జరగకూడదు. అది చాలా ఖండించవలసిన విషయం. కానీ డాక్టర్కి జరగటం అంతకన్నా దారుణం, అసలు అసాంఘికం, అసలు హ్యూమానిటీ లేని విషయం అది. ఇది ఓన్లీ డాక్టర్స్ కాదు, యాజ్ ఎ సొసైటీ అందరూ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా కదలాలి. మేము కాదు చేయాల్సింది, సొసైటీ కూడా కదలాలి. సొసైటీయే మాకు సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వల్ల అందరికీ తెలియాలి, ఎక్కడ ఏం జరిగిందని తెలియాలి. సొసైటీ కూడా మా కోసం కదిలితేనే జరుగుతుంది. వీ వాంట్ ఎ సెంట్రల్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్. ప్రతి ఒక్క చోట్ల కూడా మహిళలకు నిరంతరం కూడా హత్యాయత్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటున్నాయి. ఆఖరికి కూడా ప్రాణం పోసే డాక్టర్ పైన కూడా హత్యాయత్నం పైన ఎలా చూడాలంటారు విషయం? ఇది చాలా దారుణమైన విషయం. ఒక ప్రాణం పోసే డాక్టర్, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్, తన సేవలు అందిస్తున్న డాక్టర్కి ఇలా జరగటం చాలా ఖండించదగ్గ విషయం. ఇది ఎవరూ కాదు, పొలిటీషియన్స్ కదలాలి, పొలిటికల్ పార్టీస్ కదలాలి, సొసైటీ కదలాలి. అప్పుడే దీనిలో చేంజ్ వస్తుంది. మీరు చెప్పండి, అసలు ఒక మహిళా డాక్టర్గా మీరు నెక్స్ట్ ఎంతోమందికి సేవలు అందించబోతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇటు మీ కుటుంబ సభ్యులే కానీ మీరు కానీ ఎలా డ్యూటీ చేయగలుగుతారు? ఇలాంటి పరిస్థితులు ఉంటే మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మమ్మల్ని ఎబిలా హాస్పిటల్స్ పంపించాలంటే చాలా భయాందోళనకి గురవుతారు. తప్పకుండా ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలపై ప్రభుత్వం చూస్తున్నట్లయితే ఇంకోటి ఏపీ జూడా సంబంధించి ఇటు ఆంధ్ర మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చి తమ యొక్క నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదంటే కలకత్తాలో ఈరోజు ఒక మహిళా డాక్టర్ 36 గంటలు డ్యూటీ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ పైన ఇటు రేపు జరిగి మర్డర్ చేసిన పరిస్థితి ఉంటే వారిపైన విచారణ చేసిన పరిస్థితి లేదు. వారిని వెలుగులోకి తీసుకుని వచ్చి ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ కల్పించే విధంగా కూడా ఒక కమిటీ నివేదించి దానిపైన కూడా పూర్తి స్థాయిలో మరింతగా ముమ్మరంగా ఇటు భద్రత కల్పించే పరిస్థితి కూడా చేయాలి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళా డాక్టర్లు కూడా ఫ్యూచర్లో కాబోయే డాక్టర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పండి, రేపొద్దున మీరు ఒక డాక్టర్ కాబోతున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది పరిస్థితి? డాక్టర్కి ఫస్ట్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయైతే ఎంత సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకుంటామో అలానే ఒక డాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సమాజంలో. అలాంటిది ఒక డాక్టర్ మీద చెయ్యడమే కాకుండా ఒక హత్య, ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వాళ్ళని చాలా ఒక హ్యాంగ్ చేయాలి. అండ్ ఆల్ వి వాంట్ ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ and transparent interrogation of the case regarding the second year resident of the Kolkata. All we want is that. We want justice.
మేము ఎక్కువగా ఇంట్లో కంటే హాస్పిటల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. రోజులో 24 గంటలు ఉంటే అందులో 12 గంటలు హాస్పిటల్లోనే ఉంటాము. అక్కడ ఉండేదే మేము ఎక్కువసేపు అక్కడే మాకు ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఒక పర్సన్కి, ఒక మహిళకి ఉద్యోగం చేసే ప్లేస్లో ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? వి డిమాండ్ జస్టిస్. మేము మా అడ్మినిస్ట్రేషన్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, సెలబ్రిటీస్ నుంచి వీ నీడ్ సపోర్ట్. అందరి నుంచి సపోర్ట్ వస్తేనే ఈ మ్యాటర్ పెద్దదవుతుంది అండ్ వీ విల్ గెట్ జస్టిస్ ఎర్లీగా వస్తుంది మాకు. అది చూస్తున్నారు కదా, ఏదైతే ఈ యొక్క ఘటన పైన, కలకత్తాలో జరిగిన ఘటన పైన సీరియస్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానిపైన తదుపరి కార్యాచరణ రూపొందించి మహిళల డాక్టర్ల భద్రత కోసం 36 గంటలు ఒక డ్యూటీ చేస్తున్న మహిళ పైన అత్యాచార యత్నం జరిగి ఆ ఘటన తర్వాత ఆమెను కూడా మర్డర్ చేసిన పరిస్థితి ఇటువంటి డాక్టర్లకు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటువంటివి పునరావృతం కాకుండా మహిళా డాక్టర్లకు భద్రత కట్టుదిట్టం చేయాలి. అదేవిధంగా ఒక పోలీస్ పైన, ఒక మహిళా పోలీస్ పైన కానీ ఇటువంటి జరిగితే ఆ పోలీస్ కస్టడీయే కాదు, లేదా రాష్ట్రం అంతా కూడా గగ్గులు పెట్టే పరిస్థితి ఉంది. అలాంటిది మేము మా ప్రాణాలు త్యాగం చేస్తూ కూడా కరోనా సమయంలో ఎంతగానో ఇటు రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ సేవలు అందించాం. ఇటువంటి ఇప్పుడు మాకు పైన కూడా భద్రత లేకపోతే ఏ విధంగా మేము ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తాము? మహిళా డాక్టర్కి భద్రత కొనసాగించాలి. దానికోసం చట్టాన్ని రూపొందించి ఆ చట్టాన్ని కూడా ఇటు ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం కూడా చేయాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి జూడా డాక్టర్లందరూ కూడా విశాఖ జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఆదాన్ తెలుగు, ప్రేమ్ కుమార్, విశాఖ జిల్లా.